మెన్ షుడ్ నెవర్ ఆర్గ్యూ విత్ ఉమెన్. ఎందుకో తెలుసా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆర్గ్యూ చేస్తున్నారనుకోండి, అందులో అబ్బాయి లాజికల్గా ఆలోచించి మాట్లాడతాడు, అమ్మాయి ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడుతుంది డ్యూరింగ్ దట్ ఆర్గ్యుమెంట్. యాక్చువల్గా లాజిక్ అనేది ఎమోషన్స్తో ఎప్పటికీ గెలవలేదు. లాజిక్ కెన్ నెవర్ విన్ విత్ ఎమోషన్స్. లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్ ప్రూవ్ చేయడానికి రీజన్స్ ఉంటాయి, కానీ అమ్మాయిల ఎమోషన్స్కి రీజన్ ఉండవు. ఆ టైంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అమ్మాయిలు అలా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఇమీడియట్గా బికాస్ ఆఫ్ హార్మోన్స్ డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డైలాగ్, నేనంటే నీకు ఇష్టం లేదు, ప్రేమ లేదు, నేను నీకు ఇంపార్టెంట్ కాదు అని అంటారు. అలా అనగానే అబ్బాయిలకు కోపం వస్తుంది. యాక్చువల్గా అమ్మాయిలకు ఉండే విపరీతమైన ప్రేమ, ఇన్సెక్యూరిటీ వల్ల విపరీతమైన పొసెసివ్గా ఉంటారు, సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ కోరుకుంటారు. అయితే అబ్బాయిలే ఓడిపోవాలి ఎప్పుడు అంటే, జస్ట్ బీ కామ్ ఇన్ దట్ సిచ్యువేషన్. విన్నింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ రైట్. గొడవలో గెలవటం అంటే మీరు చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేయటం కాదు, ఆ టైంలో ఎదుటివారి ఎమోషన్స్ని అర్థం చేసుకొని బిహేవ్ చేయటం అండ్ మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటమే మిమ్మల్ని మీరు గెలవటం. అటువంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసేవారే పర్ఫెక్ట్ మ్యాన్. సో బీ ఎ స్ట్రాంగ్ మ్యాన్, సో విన్ బై లూజింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియచేయండి.